మాస్ మహారాజా రవితేజ పేరు వింటేనే థియేటర్లో ఎనర్జీ ఉప్పొంగుతుంది. కానీ ఈసారి ఆయన కేవలం మాస్ యాక్షన్తోనే కాదు, ఒక పవర్ఫుల్ ఎమోషనల్ జర్నీతో మన ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇరుముడి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమా వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు రవితేజ చేయాల్సిన కథ మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటేనే దర్శకుడు శివ నిర్వాణ ఏదో పెద్ద మ్యాజిక్ కే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. తలపై ఇరుముడి మోస్తూ మరో చేత్తో చిన్నారి పాపనెత్తుకున్న రవితేజ లుక్ గతంలో ఆయన చేసిన సినిమాల కంటే చాలా భిన్నంగా ఎంతో ఇంటెన్సివ్ గా ఉంది. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ఏ సెలబ్రేషన్స్ అనే ట్యాగ్ లైన్ బట్టి చూస్తుంటే ఇందులో యాక్షన్ తో పాటు తండ్రి కూతుళ్ల మధ్య సాగే బలమైన ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేనుందని అర్థమవుతోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఈ ఇరుముడి కథను శివ నిర్వాణ మొదట అక్కినేని నాగ చైతన్యకు వినిపించారట. మజిలీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. చైతుకు కూడా ఈ కథ నచ్చినప్పటికీ తుది నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరిగిందట. మరోవైపు నిర్మాతలు సినిమాను వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లారనే ఒత్తిడి చేయడంతో ఈ కథ రవితేజ దగ్గరకు చేరింది. మాస్ రాజాకు కథ విన్న వెంటనే నచ్చేయడంతో సినిమాకు ఓకే అయిపోయింది. ఒకవేళ చైతు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే ఈ పాటకి అక్కనేని అభిమానులు పండగ చేసుకునేవారేమో. ఇదే సమయంలో ఇరుముడి మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికాపురంకి రీమేక్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వనప్పటికీ శబరిమల యాత్ర నేపథ్యం ఉండడంతో ఈ ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ గా శివ నిర్వాణకు ఇది చాలా కీలకమైన సినిమా. నిన్ను కోరి, మజిలీ తర్వాత ఆయనకు ఆశించిన సక్సెస్ రాలేదు. అందుకే ఈసారి రవితేజ లాంటి మాస్ హీరోతో ఒక ఎమోషనల్ అడ్వెంచర్ చేసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. రవితేజ కెరీర్ లో కూడా ఇది ఒక వినూత్న ప్రయత్నంగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేస్తే మాత్రం చైతు ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని అందరూ అనుకోవడం ఖాయం. మరి మాస్ మహారాజా తండ్రి పాత్రలో ఏ రేంజ్ ఎమోషన్ పండిస్తారో వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.